ఉప్పల్ స్టేడియంలో భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాట్స్మెన్ రోస్టన్ చేస్ 98 పరుగులు, జాసన్ హోల్డర్ 52 పరుగులతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 295 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోస్టన్ చేస్ 98 పరుగులు, దేవేంద్ర బిషు 2 పరుగులతో ఉన్నారు. శుక్రవారం ఆటలో 95 ఓవర్లు ఆడిన కరేబియన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు తొలి 2 సెషన్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 59.3 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. దీంతో పర్యాటక జట్టు కనీసం 200 పరుగులైనా దాటుతుందా లేదా అనే సందేహం క్రికెట్ అభిమానులకు కలిగింది. సరైన సమయంలో క్రీజులోకి వచ్చిన వెస్టిండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రోస్టన్ చేస్ 98 పరుగులతో అడ్డుగోడలా మారడంతో వెస్టిండీస్ జట్టు 300 పరుగుల మార్కుకి చేరువగా వచ్చింది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోస్టన్ చేస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 98 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనప్పటికీ లోయర్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి 2 సెషన్లలో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా బౌలర్లు చివరి సెషన్ లో మాత్రం తమ ప్రభావాన్ని చూపలేకపోయారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్ కు 1 వికెట్ లభించింది. కాగా హైదరాబాద్ టెస్ట్ తో అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేసిన శార్దుల్ ఠాకూర్ కేవలం 10 బంతులు వేసి గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ కోహ్లీ ఫిజియో సూచన మేరకు మైదానాన్ని వీడారు. అయితే శార్దుల్ ఠాకూర్ తొలి రోజు మొత్తం మైదానంలోకి దిగడని టీం మేనేజ్మెంట్ వెల్లడించింది. టీమిండియా ఫిజియో సూచన మేరకు తొలి రోజు అతడు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు.